క్యారెక్టర్స్ సేమ్ అయినా కథలు వేరే. నేను తీసిన ఈ కథలో ఎందుకు ఇన్నిసార్లు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నీతో మాట్లాడాలంటే నాకు అసలు ఇష్టం లేదు. ప్లీజ్ నాకు ఇంకెప్పుడు కాల్ చేయకు. బాయ్. వన్ కోల్డ్ అండ్ నార్మల్ కాఫీ. హలో, ఎవరు మీరు? ఓ, మీకు చెప్పలేదు కదా, నా పేరు ఈషా. మీరు ఎందుకంత కోపంగా ఉన్నారో తెలుసుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. నథింగ్, మీరు కాఫీ తాగి వెళ్ళండి. సరే, మీకేం కావాలి చెప్పండి. మీ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది, చెప్తారా ప్లీజ్? సరే. ఏమైంది సత్య, అంతా ఓకేనా? నాకేమైంది? ఐఎమ్ ఫైన్. హలో. సరే, ఓకే. ఇప్పుడు కూడా టైం లేదా నా కోసం? నీ పక్కనే ఉన్నా కదా. ఉన్నావు, మనిషి మాత్రమే ఉన్నావు. అంటే నీ మైండ్లో ఇప్పుడేముంది చెప్పు? నువ్వు ముందులా లేవు సత్య. ఒకప్పుడు నువ్వు నన్ను చూస్తే నీ కళ్ళలో తెలియని ఎగ్జైట్మెంట్తో వెలిగిపోయేటి. బట్ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నీ కళ్ళు ఫోన్ మీద లేదా వాచ్ మీద? ఏంటి తొందరగా వెళ్ళిపోదామన్నా? నీకు తెలుసు కదా అభి, నేను ఆఫీస్లో మీటింగ్స్ ప్రాజెక్ట్స్తో కొంచెం బిజీగా ఉంటున్నా. అవును తెలుసు, కానీ మరీ నాకు 10 minutes టైం అంత బిజీ అయిపోయావు. అంటే ఎప్పుడు నీతోనే ఉండాలా? జాబ్ చేసి సెటిల్ అవ్వద్దా? మన ఫ్యూచర్ని ముందే ప్లాన్ చేసి పెట్టా. అవును, జాబ్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి, కానీ ఆ లైఫ్లో నేను లేను. ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్తున్నావు? అభి, నీకు అర్థమవుతుందా? నేను ఆలోచించేది మన ఫ్యూచర్ గురించే. ఫ్యూచర్ అని చెప్పేసి నాతో టైం స్పెండ్ చేయడం, నాతో మాట్లాడడమే మర్చిపోతున్నావు. సరే అయితే ఒక 1 week ఆఫీస్ లీవ్ పెట్టి నీతోనే టైం స్పెండ్ చేస్తా. హ్యాపీనా? సత్య, నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు జాబ్ మానేయి, ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. నాతో టైం స్పెండ్ చేయి, నాతో ముందులా ఉండు అంటున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఏం అర్థమైంది? నువ్వు నన్ను ఇప్పటి నుంచే కంట్రోల్లో పెడదామని చూస్తున్నావు. నేను ఆలోచించేది మన ఫ్యూచర్ గురించే. నువ్వెలాగో ఆలోచించో, నేను ఆలోచిస్తేనేమో నసపెట్టి నా బుర్ర తింటున్నావు. బాగుంది సత్య, బాగుంది. నేను నస పెడుతున్నానా? నేను బుర్ర తింటున్నానా? నాతో టైం స్పెండ్ అని చెప్పడం కూడా తప్పేనా? నేను అలా అనలేదు అబ్బి. నువ్వు ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, నేను రేపటి మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా. ఇద్దరం జాబ్ చేస్తే ఫ్యూచర్లో దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. లగ్జరీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. నాకు లగ్జరీ లైఫ్ వద్దు సత్య. నాకు నువ్వు కావాలి, నీతో ఉన్న హ్యాపీ మెమరీస్ కావాలి. బట్ నాకు నీతో లగ్జరీ లైఫ్ కావాలి. ఈ రోజు ఎలా ఉన్నా కూడా పర్లేదు, బట్ ఫ్యూచర్లో మనం హ్యాపీగా ఉండాలి. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు సత్య, వదిలేసి. ఇప్పుడు గొడవ ఎవరు స్టార్ట్ చేశారు? నువ్వే కదా. గొడవ కదా, ఓకే. నా కోసం నీ దగ్గర టైం లేనప్పుడు నేనెందుకు నీకు? బాయ్. సో ఇది నా స్టోరీ. నా లైఫ్లో కూడా సేమ్ టు సేమ్ ఇలానే జరిగింది, బట్ కొంచెం డిఫరెంట్. మరి అదేంటో నేను తెలుసుకోవచ్చా? ఫస్ట్ మీరు కాఫీ తాగండి, తర్వాత చెప్తా. మీరు చెప్పండి, తర్వాత తాగుతాం. ఓకే. ఏంటి షా, సడన్గా కాల్ చేసి రమ్మన్నావు? ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలను? వాట్ హ్యాపెన్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో, నాట్ ఓకే కార్తిక్. అసలు నేను ఒకదాన్ని నీ లైఫ్లో ఉన్నానన్న సంగతి గుర్తుందా కార్తిక్? అలా కాదు ఈషా. ప్లీజ్ డోంట్ టచ్ మీ కార్తిక్. ఎప్పుడు చూసినా ఆఫీస్, జాబ్, కెరియర్, లైఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవే తప్ప నీకు నా గురించి అసలు మర్చిపోయావు. ఎప్పుడు కాల్ చేసినా కూడా 2 minutesలో కాల్ చేస్తా అని చెప్తా, 2 hours అయినా సరే కాల్ చేయవు. నువ్వే కలుద్దామని చెప్తావు, ఆ విషయం కూడా నువ్వే మర్చిపోతావు. ఏదో మీటింగ్, ప్రాజెక్ట్, సంథింగ్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఈషా, ఒకసారి నేను చెప్పేది నువ్వు ఈషా. ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నావు కదా కార్తిక్, ఇంకా ఏం చెప్తావు? నీకు నేను ఇంపార్టెంటా, లేదు నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా డిసైడ్ చేసుకో.
ఈషా లిజన్. సో అది జరిగింది. మరి మరి ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం చేద్దాం? చేద్దాం? నేను చెప్తాను. ఇంతకీ మీరెవరు? చెప్పడం మర్చిపోయా కదా, నా పేరు ప్రకాష్. ఫస్ట్ నుంచి మీరిద్దరు మాట్లాడుకునేదంతా నేను విన్నాను. మీకు ఒక మంచి సజెషన్ ఇద్దామని నేను అనుకుంటున్నాను. బేసిక్గా మీ ఇద్దరి స్టోరీ అండ్ ప్రాబ్లమ్ సేమ్. మెయిన్ రీజన్ ఈస్ అండర్స్టాండింగ్. ఒకటి, ఎవరి ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. మీకు ప్రాబ్లం ఎవరితో అయితే ఉందో వాళ్ళతో డిస్కస్ చేయాలి, అప్పుడు ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ అండ్ ఈగో. ఇవి లేకపోవడం వల్ల మీకు ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఎవరో ఒకరు తగ్గాలి, ఎలాంటి ఈగో లేకుండా ఉండాలి. అప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ ఉంటుంది. అది లవర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, బ్రదర్, సిస్టర్, ఎవరైనా సరే. అండర్స్టాండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ కాల్ ఇట్ లవ్ ఫైండ్స్ ఎ వే టు బిల్డ్ ఎ గుడ్ రిలేషన్షిప్. ఓకే, గుడ్ లక్ గైస్. ఇన్ని ప్రేమ కథలు చూసినా ఎవరో ఒకరికి తక్కువ సమయం కేటాయించవలసిందే. సర్దుకుపోవడమే ప్రేమలో ఉండవలసిన మొదటి లక్షణం.